రెడీనా? రెడీ. ఏంటిది బ్లూ థీమా? ఏం థీమ్? లేదండి, థీమ్ ఏం కాదు. సో బ్యాక్ సూపర్ ఉంటుంది పార్టీ మొత్తం. మనకి ఫుడ్ ట్రక్ అన్ని వచ్చాయి, బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. లెట్స్ గో. దీనికి ఈయన పేరు పెట్టాడు బొక్క ట్రక్ అని. అలా పేరు పెట్టున్నదా నీకు? తెలుగుడివి ఆంధ్ర తెలంగాణలో చూస్తారు వీడియోని తెలియదా నీకు? తెలుగులో కనెక్ట్ అవుతారని చెప్పి అలా పెట్టాను. ఏంట బూత్ బాటలన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఈ ప్యాలెస్ వెన్యూ అంత గ్రాండ్ ఉంది చూడండి. మొత్తం లైట్లు పెట్టించుంటాం మీద, సూపర్ ఉంది. సో ఈ మొత్తం వెనకాలకి వెళ్తే మీకు అలా అడవి, ఆ లోపలికి వెళ్తే ఇంకా మీకు రివర్ కూడా ఉంటుంది, ఒకటి చిన్న స్ట్రీమ్ లాగా. చూసారు అంత పెద్ద. పెళ్లి చేసి వచ్చి ఇక్కడ ఇవాళ పార్టీ, బ్రహ్మాండమైన పార్టీ. సో చూసారు కదా ఇంతమంది గ్రిల్ చూసారు కదా. ఫస్ట్ నేను ఈ టాకో తిని ఆవేశం తగ్గించుకొని అంతా చేస్తే బాగుంటుంది అన్నమాట. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి. సో రిచ్మండ్ లో ఇంకో పార్టీ గురూజీ బ్యాక్ యార్డ్ లోని. మీకు తెలుసు అసలు నేను ఫస్ట్ వ్లాగ్ టెస్లా చేశాను, తర్వాత గురూజీ ఇంట్లోనే నా ఛానల్ శంకుస్థాపన అయింది. సో అదిగోండి స్వాతి నేను కలిసి వెళ్తున్నాం. ఇది బ్యాక్ యార్డ్ పార్టీ మాట. ఒక ఫ్రెండ్ కి 40వ బర్త్డే, అంతేకాకుండా వాళ్ళు రిచ్మండ్ వదిలి వెళ్ళిపోతున్నారు. సో గురూజీ బ్యాక్ యార్డ్ లోని మెగాస్టార్ థీమ్ అని చెప్పారు. చూద్దాం అక్కడ మెగాస్టార్ థీమా లేదా అని. ముందు అనుకున్నా సరే నేను కూడా డాన్స్ చేద్దామని, కానీ మనకు డాన్స్ రాదు, దాని గురించి ప్రాక్టీస్ చేయడం ఉంది. కానీ అవునా? నాది బ్లూ కాదు, ఇది ఇది బ్లూ ఉందా? సో వెళ్తున్నాం ఇప్పుడు గురూజీ ఇంటికి. అక్కడ పార్టీ ఎలా ఉంటది, ఏం జరుగుతుంది, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ ఇవాళ బ్లాగ్ చేద్దాం. పార్టీ కదా, పార్కింగ్ లేదు ఇక్కడి నుంచి, మనం ఎప్పుడు లేటే కదా. వెళ్తున్నాం. మర్చిపోయాను, రివియన్ ట్రక్, ఇది పెద్ద ట్రక్, దీన్ని మనం రివ్యూ చేద్దాం. రివియన్ బాగుంటుంది యాక్చువల్లీ, ఇది కూడా ఎలక్ట్రికల్ వెహికల్. సో అదిగోండి మన గురూజీ గారి ప్యాలెస్. స్వాతి వెళ్తుంది. దీనికి ఈయన పేరు పెట్టాడు బొక్క ట్రక్ అని. అలా పేరు పెట్టున్నదా నీకు? తెలుగుడివి ఆంధ్ర తెలంగాణలో చూస్తారు వీడియోని తెలియదా నీకు? తెలుగులో కనెక్ట్ అవుతారని చెప్పి అలా పెట్టాను. ఏంట బూత్ బాటలన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. లేవా అవన్నీ? ఉన్నాయి నిజంగానే. ఇవన్నీ ఏం తీసుకున్నాం? ఏది ఫిష్ బ్రో? వన్ మోర్ సేమ్. ఏంటది? ఫిష్ టాకోనా? ఐ వాంట్ ఎక్స్ట్రా స్పైసీ బ్రో. సో ఇదిగోండి ట్రక్ కూడా పెట్టారు గురూజీ ఇంట్లో. చూసారు కదా ఇలా ట్రక్ వచ్చింది. ఈ ట్రక్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చికెన్, టోఫు, మెక్సికన్, అమెరికన్, బ్లాక్ బీన్, ఆస్పరగస్, ఫిష్ తీసుకుంటున్నాను నేను. హబనీరో లైమ్. మనం ఇవాళ తినబోతున్నాం ఫస్ట్ ఫిష్ టాకో. నేను తెలుసు కదా మీకు, చిరంజీవి తర్వాత చిరంజీవి అంతటా ఆయన, మా ఊరికి చిరంజీవి. గురూజీ ఏం గురూజీ మీరు ఫుల్ స్టైల్ గా ఉన్నారు ఇవాళ, యంగా కనిపిస్తున్నారు. అవునా? అంటే హెయిర్ కలర్ వేసుకుంటే మరి 20 ఏళ్ళు తగ్గిపోతారా? మరి 21 లో ఉన్నారు ఇప్పుడు. ఇది బుస్ కావాలంటే 2 ట్యాగలు ఎక్స్ట్రా తిను. ఈయన నవీన్ అని, డాక్టర్ నవీన్ అని, ఒక పెద్ద డాక్టర్ అయినా తెలుసా మీ అందరికి? ఇంతకుముందు మాతో మాట్లాడేవాడు, ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు, మాట్లాడడం మానేశాడు. ఏంటి డ్రింక్స్ అండి? మధు ఏం డ్రింక్స్ మధు? మ్యాంగో ఓన్లీ మ్యాంగోనా, మ్యాంగో మిక్స్ ఏదైనా? ఓకే. ఫ్రూట్ పంచ్. అంటే నో ఆల్కహాల్? ఆల్కహాల్ లేకపోతే నాకు దిగదబ్బా. అవును, మావిడ వేసుకుని చీర రంగు ఎందుకు వేసుకున్నావు నువ్వు? అబ్బో, నువ్వే చేసావు మధువి 3. సో నువ్వు చేసావంటే ఇదే బాగుంటుంది, అయితే అదే తాగుదాం. చూడండి ఇక్కడ మనకి ఫుడ్తో చంపేసేటట్టున్నారు. అరే రవి ఏమున్నారు ఇక్కడ చెప్పరా కొంచెం. ఇదేంటిది? బెండకాయ కూర. ఇదేంటి ఏదో పేరు చెప్పరా బాబు? టమాటా పచ్చడి, దొండకాయ, ఇవి స్క్యూవర్స్. ఇక్కడ ఏంటి? అబ్బా భలే ఉంది పానీపూరి. వావ్ వావ్, ఇప్పుడు చూడలేదు ఇలాంటి పార్టీ. ఆవిడ తెలుగులో మాట్లాడదు, ఇంగ్లీష్లో మాట్లాడదు. ఈయన తెలుసు కదా తారక రామ్ అని, గురూజీ రిచ్మండ్ టాకీస్ ప్రొడక్షన్ లో ఈయన హీరో.
అంతే కదా మా రియల్టర్. మీకు రిచ్మండ్ ఏరియాలో ఇల్లు కావాలంటే ఈయన కాంటాక్ట్ చేయండి, మీకు ఏదో ఇల్లు అమ్మేస్తాడు. మెసేజ్ చేయండి, మెసేజ్ పెడతా ఇక్కడ. నిజంగా జోక్ కాదు, ఇది సీరియస్. రిచ్మండ్ ఏరియాలో ఎలాంటి ఇల్లు కావాలన్నా, కాండోలు కావాలన్నా, హౌస్లు కావాలన్నా, ప్యాలెస్లు కావాలన్నా, ఏం కావాలన్నా ఈయనే. అది చూసారు కదా, చాట్లు, పానీపూరి, తర్వాత ఈవిడ సర్వింగ్ బాగున్నాయి రకరకాలు. సో అది ఏంటిది, అంత పానీపూరినా? సో అది ఏంటంటే పానీపూరి, ఇంకా సమోసా చాట. సో సమోసా చాట్, పానీపూరి. సో ఇవన్నీ గ్రిల్లింగ్కి స్కూవర్స్ ఇవన్నీ చూసారు కదా, వాటి సూపర్ ఉంది. కార్న్ ఇవి కూడా చేస్తారు. వెనీలా ఏంటి, చికెనా మటనా? ఓన్లీ చికెనా? మొత్తం చికెనా? మటన్ లేదా? సో చూసారు కదా, మొత్తం గ్రిల్లింగ్. ఇక్కడే మ్యారినేషన్, ఇక్కడే గ్రిల్లింగ్ అవుతుంది. సో ఇది మన గురుజీ బ్యాక్ యార్డ్ చూసారు కదా, ఇది పార్టీ వెన్యూ. అందరు కూర్చున్నారు, మనకు ప్లేస్ లేదు. ఇట్స్ ఓకే. అంత గ్రాండ్ ఉంది చూడండి, మొత్తం లైట్లు పెట్టించుంటారు మీద, సూపర్ ఉంది. సో ఈ మొత్తం వెనకాలకి వెళ్తే మీకు అలా అడవి, ఆ లోపలికి వెళ్తే ఇంకా మీకు రివర్ కూడా ఉంటుంది, ఒకటి చిన్న స్ట్రీమ్ లాగా. చూసారు అంత పెద్ద. పెళ్లి చేసి వచ్చి ఇక్కడ మన గురూజీ గారి ప్యాలెస్లో ఇవాళ పార్టీ, బ్రహ్మాండమైన పార్టీ. సో చూసారు కదా, ఇంతమంది గ్రిల్ చూసారు కదా. ఫస్ట్ నేను ఈ టాకో తిని ఆవేశం తగ్గించుకొని అంతా చేస్తే బాగుంటుంది అన్నమాట. నువ్వేంటి మీ ఆవిడకి అన్నీ అందిస్తున్నావట, అందరూ అంటున్నారు. ఏంటి రవి, మా ఆవిడ తిడుతుంది నన్ను. నేను చెప్పాడు ఇంట్లో పని చేయడు కానీ కలరింగ్, డ్రామా ఎందుకు ఇవన్నీ? అవును, అదే ఎందుకు ఆ డ్రామా? నువ్వు చేయడం వల్ల మాకు పియర్ ప్రెషర్. అందుకని నువ్వు చేయాలనుకున్నా మీ ఆవిడకి ఏం చేయకు, ఆవిడ మాకు ప్రెషర్ ఉండదు. అంతే కదా, అంతే కదా సార్? నేను అలాగే చేయను, మీరు కూడా చేయొద్దు అంటున్నా. సర్ప్రైజా? ఏమైనా ఉన్నాయి గంటికి సార్. అరే నాకేమన్నాను రా, నువ్వు వేసుకోవడానికి కాదు కాదు, ఆడెత్తి ఆడ పేరు నింపుకుంటున్నాడండి. థ్యాంక్ యూ రవి. ఎంత ప్రేమ, పరుల కోసమే బ్రతికే రవి, పరాయి ప్రజల కోసం. హాయ్, కెన్ ఐ హ్యావ్ టు దోస్? Este pollo? Yes. One more. Thank you. ఇవ్వండి, చికెన్ లాగించేద్దాం ఇప్పుడు. చూడండి, ఈ పార్టీకి ఫారినర్స్ కూడా వచ్చారు. ఫారినర్స్ ఎందుకు వస్తున్నారు మన పార్టీకి? మన పార్టీకి ఫారినర్స్ రావడం ఏంటి? ఓకే, ఏంటి సార్ కాలేదు, చెప్పు కాలేదు ఒకసారి. ఇదేంటి? కాలాజామున్. ఇది 3 లేయర్ కేక్, నాకు తెలియదు. అది ఫ్రూట్ డెజర్ట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. ఇవి కాలాజామున్. సరే, ఇవేంటో తెలియవు, ఆ పేర్లు కనుక్కొని తర్వాత చెప్తాను. పవర్ స్వీట్. ఓహో, నట్ స్వీటా? సో ఇదైతే క్యాక్ ఉంది. సో ఇవన్నీ నాకు తినడానికి స్పేస్ లేదు, ఇవి కాదు కానీ ఇవన్నీ తర్వాత తినాలి. పానీపూరి నాకు చాలా తినాలని కోరికగా ఉంది. స్కూవర్స్ ఇవి. నవీన్, ఫారినర్స్ ఎందుకు పిలిచారు? ఫారినర్స్ వచ్చారు, ఎందుకు వచ్చారు? వీసా ఉన్నారా? మీకు వీసా ఉన్నారా? పాస్పోర్ట్ ఐఎమ్ నాట్ ఇన్ టు పబ్లిసిటీ. సో ఈయన పేరు వరుణ్, ఆయన 40th బర్త్డే మాట. కేక్ కోసారా? కొయ్యాలి? ఇంకా కొయ్యలేదు. Happy birthday to you. Happy birthday, dear Varun. Happy birthday to you. Male. ఇవన్నీ మనం మొట్టని డ్రింక్స్ ఏవే ఉన్నాయి, మన తెలివే ఉన్నాయో. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి రా బాబు అని చేయట్లే. అన్ని రకాలు లేవు, మన ఫస్ట్ పార్టీలో ఉన్న రకాలు అయితే లేవు, కానీ ఏవే ఉన్నాయి. సో నాట్ టూ మచ్ వెరైటీ కానీ బట్ ఓకే. ఎంత పెద్దదో మొత్తం. ఎవరైనా సినిమా షూటింగ్ చేసుకోవచ్చాము, సూపర్ ఉంటుంది. ఎవరైనా సినిమా వాళ్ళకి కావాలంటే
నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి, అప్పుడు మీకు ఇల్లు ఇప్పిస్తా. బాబు జోక్ వేసాను, సీరియస్ అనుకోగలరు. Anybody wants to put more cake on Babu? Pade unti koching dance lo chese It's time to party. It's time to party. డీజే గీత అని ఆమె తీసుకొచ్చారు. ఈయన తెలుసు కదా మీకు, బంగారం బాబు. ఇవాళ నాకు బంగారం కాయిన్ పంచాడు. నాకు 2 బంగారం కాయిన్లు ఇచ్చాడు. బాబాకు 1 బంగారం కాయిన్ ఇచ్చాడు, నీకు ఒకటే. ఎందుకంటే యూ డోంట్ డిజర్వ్ ఇట్. అది నాకు 2 ఇచ్చాడు. ఏం పర్లేదు శేఖర్, నిన్ను పెట్టేదే అందుకు వైరల్ అవుతుందని. సో ఈయన తెలుసు కదా, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఏంటంటారు అంతర్జాతీయ తెలుగులో ఈయన సూపర్ స్టార్ మా శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి నాకు బోల్డ్ అని మెసేజ్లు వస్తున్నాయి, ఒక్కసారి ఆయనతో మాట్లాడించు అని. ఏం చేయాలి చెప్పు? మాట్లాడమా? అపాయింట్మెంట్ ఇస్తే అందరితో హలో హలో హాయ్ అని ఇలా చెయ్యి చూపుదాం. ఓకేనా? సో ఈవినింగ్ అవుతున్న కొద్దీ వచ్చిన వాళ్ళందరూ పార్టీ 50% వెళ్ళిపోయారు. సో క్లోజెస్ట్ వాళ్ళందరూ మిగిలారు అనమాట. ఇప్పుడు మెగాస్టార్ థీమ్ కదా, సో మెగాస్టార్ థీమ్తోని మొదలెడదామని. నేను కొన్నే చూపిస్తాను. అన్నీ రికార్డ్ చేసినా కూడా ఇక్కడ చూపించడానికి అంటే చాలామందికి ప్రైవసీ ఇష్యూలు ఉంటాయి కాబట్టి 1-2 అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ డీజే గీత అని చాలా ఫేమస్ మాట, మొత్తం డీజే. ఓకే, ఇప్పుడు మన గంటి గణేష్ మాట్లాడబోతున్నాడు. అండ్ నరేష్ బాబా నీ స్పీచ్ కోసం వెయిటింగ్. ఓ స్పీచెస్ పాడుంది కదా, డోంట్ స్టార్ట్ టాకింగ్ ఓన్లీ డాన్సింగ్. స్వచ్ఛమైన అర్థత నువ్వు పెట్టుకోవాలా నే పాట ఇకపై ఓన్లీ యు అండ్ మీ. సో వేరే వాళ్ళ డ్యాన్స్లు పెట్టనని చెప్పే కదా, కానీ స్వాతిదే కాబట్టి యాడ్ చేస్తాను ఇక్కడ. ఫైనల్ గా హోస్ట్ గురూజీ కపుల్.
సో మొత్తానికి గురూజీ అండ్ వైఫ్ సూపర్గా పర్ఫామ్ చేశారు. అసలు చాలా అంటే ఈ వీడియోలో అలా వచ్చింది తెలియదు కానీ ఇన్ పర్సన్ చూస్తే మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది పర్ఫార్మెన్స్. అసలు చాలా 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 గుడ్. సో అదొకటి గైస్, పార్టీ అయితే రాత్రి 1 o'clock వరకు అయింది. అసలు ఎన్ని పర్ఫార్మెన్స్లు అంటే అన్ని పర్ఫార్మెన్స్లు, కానీ చాలామంది నాకు ముందే చెప్పారు మమ్మల్ని రికార్డ్ చేసి పెట్టామని చంపేస్తామని. సో అందుకని ఎవరైతే ఓకే వాళ్ళ క్లిప్సే నేను పెట్టాను. తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. పాపం ఎప్పటి నుంచో వాళ్ళు ఉంటున్నారు, మీకు చూపించే కదా బర్త్డే బాయ్, వాళ్ళు కూడా వేరే ఊరికి ఆర్కన్జా మూవ్ అయిపోతున్నారు. సో అందుకని ఆయన 40th బర్త్డే ప్లస్ ఫేర్వెల్ పార్టీ లాగా గురూజీ ఏమో వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేశారు. సో పార్టీ ఫుడ్ మెన్యూ కానీ లేకపోతే అన్ని రకాలు సూపర్ ఉన్నాయి. మీరు ఫస్ట్లో చూసారు కదా ఆ కార్ట్, వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఒక ఆయనే ఒక ఏమంటారు పికప్ ట్రక్కి మొత్తం అటాచ్ చేసుకొని వచ్చాడు. అన్ని రకాల టాకోస్, చికెన్ కానీ ఫిష్ కానీ వెజ్జెస్ కానీ ఆస్పరగస్ కానీ అన్ని రకాలు. తర్వాత అసలు అపిటైజర్లు అయితే లెక్కలేదు మేడం, పానీపూరి, బేల్పూరి, సమోసా చాడన్ని చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. గొంతు అయితే పోయింది అక్కడంతా, అరిచి 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 వచ్చేసరికి గొంతు పోయింది పూర్తిగా. మళ్ళీ చెప్తున్నాను కదా, నా ఫోన్లో చూస్తే అట్లీస్ట్ ఇంకో 50 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఈ మెసేజ్ పంపించి వాళ్ళు ఓకే అంటారా లేదా అవన్నీ తెలిసి అనవసరం ప్రైవసీ ఇష్యూస్ అని అవి పెట్టలేదు. సో ఇది గైస్, సో బ్రహ్మాండంగా యాజ్ ఆల్వేస్ సూపర్ పార్టీస్. లైఫ్ ఈజ్ గుడ్, నో కంప్లైనింగ్, అంతా గడిచిపోతుంది. ప్రతిసారి లేచి చూసేసరికి అసలు నేను నా ఛానల్ పెట్టి 4 ఏళ్ళు అయిపోయిందా, అసలు అన్బిలీవబుల్లా ఇంత ఫాస్ట్గా టైం జరిగిపోతుంది గడిచిపోతుంది అని అసలు అర్థం కాలే. సో మళ్ళీ మీకు ఇంట్రొడక్షన్ చెప్పినట్టు ఎక్కడైతే మొదలెట్టామో అక్కడే ఈ వ్లాగు. సో అన్ఫార్చునేట్గా 1 million సబ్స్క్రైబర్స్ అయితే నాకు 2 years బ్యాకే అవుతాయి అనుకున్నా, అవ్వలేదు. సో సమ్ విన్స్ సమ్ లాసెస్, లాస్ కాదు, సమ్ విన్స్ సమ్ డిసప్పాయింట్మెంట్స్ అనాలి, లాస్ అనకూడదు. సో అది ఇవాళ ఇంకో పార్టీ. మళ్ళీ చెప్తున్నాం కదా, చాలా 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 క్లిప్స్ అయితే కట్ చేయడం వల్ల. తర్వాత ఈ మధ్యన ట్రావెల్ చేసి చాలా నెలలు అయిపోయింది. నేను ఫిబ్రవరిలో వచ్చాను భారతదేశం నుంచి. ఇండియాలో జనవరి అండ్ ఫిబ్రవరి 1st week వరకు ఉండి వచ్చాను. సో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికా ఏంటా అన్నీ మీకు ఈవెన్చువల్గా చెప్తామాట. సో ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా సరే నా వీడియో చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.